హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందైతే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయ్స్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియో అయితే ఈజీగా చూసేయచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందైతే నేను 1/2 kg అయితే వంకాయలు తీసుకుని మంచిగా వాష్ చేసి కొద్దిగా వాటర్ తీసుకుని వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మధ్యలో కట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ గుత్తి వంకాయ కర్రీలో బిర్యానీ కాంబినేషన్ అద్రిపోతుంది. ఈసారి గుత్తి వంకాయ చేసినప్పుడు అయితే ట్రై చేద్దాము. ఇప్పుడైతే మసాలాలకి ఏం కావాలో చూసేద్దామా. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, ఉల్లిగడ్డ, టమాటా, ఈ మాత్రం ఇంగ్రీడియంట్స్ ఉంటే మసాలా అదిరిపోతుంది. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు, ఎండు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ధనియాలు, నువ్వులు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అండ్ ఉల్లిగడ్డ, టమాటా అండ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ తగినంత కారం, పసుపు వేసుకోవాలి. అండ్ ఇక్కడైతే చింతకాయ స్కిప్ అయింది, మీరు యాడ్ చేయండి. అండ్ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం కట్ చేసిన వంకాయలు ఇలా తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ మసాలా మనం కట్ చేసిన వంకాయలు మంచిగా నింపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీని కాంబినేషన్లో జొన్న రొట్టె ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చపాతీ చేశాను. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వంకాయ చేసినప్పుడు జొన్న రొట్టె చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నింపుకున్న వంకాయ ఒకటి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ వంకాయలన్నీ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, మూత పెట్టొద్దు. అండ్ ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది చూడండి, మనం మసాలాలో కొద్దిగా వాటర్ వేసి దీంట్లో మళ్ళీ వేసేసుకోవాలి. మనం వాటర్ వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా, పైన కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఉడికిన తర్వాత దించేస్తే వేడి వేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా, జొన్న రొట్టెలో అయినా అద్రిపోయే కాంబినేషన్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. దీని కాంబినేషన్లో మా పిల్లలైతే చపాతీ ఎక్కువ ఇష్టంగా తింటారని నేను చపాతీ లెక్క కూడా చేశాను. టేస్ట్ చాలా చాలా బాగా కుదిరింది. ఈసారి మీరు దీంతో కాంబినేషన్లో ఇష్టంగా తింటారు, కామెంట్ చేయండి. అండ్ బాయ్ అండి. మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో మీ ముందు ఉంటాను. కలుద్దాం మళ్ళీ ఒక వీడియోతో.